ఆ ఓషధులకు రోగాన్ని నివారించగలిగిన శక్తి ఎవరిస్తారు అంటే చంద్రకిరణముల ద్వారా వస్తాయి. ఎందుకని అంటే ఆయన కిరణముల నుండి అమృతస్రావం అవుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రకిరణములు. అందుకే సుధాకిరణుడు, అమృత కిరణుడు అని ఆయనకి పేరు. అటువంటి చంద్రుడు లోకములన్నిటినీ కూడా రక్ష చేస్తూ ఉంటాడు. ఓషధీతత్వాన్ని ఇచ్చి కాపాడతాడు. మనసుకి పరిపుష్టినిస్తాడు, మనసుకి ఉత్సాహాన్ని కల్పిస్తాడు, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తాడు, కళలకు నిధి. అందుకే చంద్రుడి పేరు ఏమిటంటే కళానిధి. అందుకే సోముడు అని పేరు. ఆయన శివలింగంగా ఉంటాడు. ఇన్ని విభూతులు చంద్రుని ఎందుచేత ఉన్నాయి అంటే అది శివస్వరూపమై లోకాలకి వెదజల్లి కాపాడుతోంది. ఆ వెదజల్లి కాపాడేటటువంటి లక్షణమున్నటువంటి శివశక్తి రాశీభూతమై మూర్తి అయి ఒక చోట నిలబడితే అదే సీతాకుండంలో చంద్రలింగం.